Morning, all of you. How are you all? I hope all are fine. Firstly, introducing myself, I am Sailaja KZBV Kamarada Vizianagaram district, working as a physical science teacher. Today we learned about an interesting topic, motion, in physical science 9th class textbook. Okay, it is very essential to further studies. దీనికన్నా ముందు వీడియోలో మీరు పార్ట్ 1 వీడియోలో మోషన్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఈ వీడియోలో మీరేం నేర్చుకుంటారంటే కొన్ని టెర్మినాలజీ మనకు చాలా ఎసెన్షియల్. ఇందులో ఆ టెర్మినాలజీ ఒకసారి నోట్ చేసుకోండి పిల్లలు. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, velocity, average speed, average velocity, నోట్ చేసుకున్నారా? యాక్సిలరేషన్, and equations of motion. Distance. What is distance? Distance means the length of path. The length of path. Okay, let us explain to you. A is the initial point and B is the final point. Okay, A నుంచి B కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు ఒకసారి చూడండి. ఈ వేలో వెళ్ళొచ్చు, ఈ వేలో వెళ్ళొచ్చు, ఈ వేలో వెళ్ళొచ్చు. సో ఇలా వెళ్ళడానికి 10 meters పట్టింది అనుకో, ఇలా వెళ్ళడానికి 15 meters పట్టింది అనుకో, ఇలా వెళ్ళడానికి 20 meters అయింది అనుకో, 20 meters లెంత్ అయింది అనుకో. ఇప్పుడు డిస్టెన్స్ మనకి కావాలి. ఎంత డిస్టెన్స్ ఉంది కావాలి. డిస్టెన్స్ A to B ఎంత ఉంది? హియర్ కేస్ 1 10 meters, కేస్ 2 15 meters and case 3 20 meters. This is the distance. It is a scalar quantity. Scalar quantity. What is scalar? What is scalar? Scalar is a magnitude. Magnitude of physical quantity. Magnitude of a physical quantity. There is need not to direction. There is a need not to direction. Magnitude కొలత ఉంటుంది, బట్ డైరెక్షన్ ఉండదు. వీటిని ఏమంటారు అంటే స్కాలర్ క్వాంటిటీస్ అంటారు. ఇక్కడ ఎక్కడ కూడా మనం డైరెక్షన్ గురించి మాట్లాడలేదు. చూడండి ఎలా వెళ్తుంది, ఎలా వెళ్తుంది. ఇక్కడ డైరెక్షన్ ఏముంటుంది చెప్పండి? ఈ డైరెక్షన్ ఏం లేదు కదా. డైరెక్షన్ బోల్డ్ డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో డైరెక్షన్స్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేయమన్నమాట. సో A to B. Displacement. What is displacement? It is a shortest distance. Shortest distance to travel. In a specified direction. Write down, children. What is displacement? Shortest distance to travel in a specified direction. ఇక్కడ డైరెక్షన్ ఉంటుంది.
Okay, let us explain to you. Here A is initial point and B is final point. సో ఏ నుంచి బీకి వెళ్ళాలి అంటే ఇక్కడ డైరెక్షన్ని మెన్షన్ చేస్తాం. అప్పుడు ఇలా ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళొచ్చు. ఇందులో షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటవుతుంది? కేస్ 1, కేస్ 2, కేస్ 3. ఇది 10 మీటర్ అన్నా, ఇది 15 మీటర్ అన్నా, ఇది 20 మీటర్ అన్నా. షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? కేస్ 1. దీన్ని ఎలా డినోట్ చేస్తాం ఒకసారి చూడండి. ఏ బి బార్ పెట్టాలి, యారో బార్ పెట్టాలి. డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ అన్నమాట. సో లీస్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉంది? కేస్ 1. సో హియర్ displacement is 10 meter. Here displacement is 10 meter. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హాఫ్ సర్కిల్ తీసుకుందాం. ఇది ఇనిషియల్ పాయింట్, హియర్ ఇస్ ఫైనల్ పాయింట్. ఇట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. Radius, it is also radius. So distance ఇప్పుడు calculate చేద్దాం. Distance equal to ఇది కదా distance అంటే. సో హాఫ్ సర్కిల్ కి పెరిమీటర్ ఎంత ఉంటుంది? సర్కిల్ ఎంత ఉంటుంది? 2πr/2. 2πr/2. ఇక్కడ here 2 cancel, πr. Displacement least distance kada, r plus r, 2r. So distance πr, displacement 2r. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సర్కిల్ తీసుకుని సర్క్యులర్ పాత్ ఏ నుంచి స్టార్ట్ అయ్యాం. ఏ ఇస్ ఇనిషియల్ పాయింట్. ఈ డైరెక్షన్ ఎలా వెళ్తూ ఇలా వచ్చింది. ఇది సెంటర్ పాయింట్, రేడియస్ ఆర్. ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఎంత అని చెప్తాం. ఇది ఇంత కదా ఇలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. సో 2πr. డిస్ప్లేస్మెంట్ is equal to ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ ఫైనల్ పాయింట్ ఇదే, ఇనిషియల్ పాయింట్ ఇదే. ఇనిషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ రెండు అదే కనుక ఏం చేస్తాం? ఏ నుంచి ఏని తీసేస్తాం. సో ఆన్సర్ ఇస్ 0. ఇన్ దిస్ కేస్ the displacement is 0, distance is 2πr. Very important to further examination, competitive examination. Note down children. Pause చేసి notes రాసుకోండి. Here, one more example. A, B, C. Here 4 meter, 3 meter. Then distance is equal to A నుంచి B travel అయింది, B నుంచి C travel అయింది కదా. So AB plus BC that equal to 4 plus 3 meter, 7 meter. So distance is 7 meter. మరి డిస్ప్లేస్మెంట్ చూద్దాం. Displacement equal to least distance కదా, least distance కదా. సో A to C ఎంత ఒకసారి చూడండి. A to C, so
వర్కౌట్ చేసుకోండి. నెక్స్ట్ స్పీడ్. What is speed? Speed is nothing but the ratio of distance and time. Distance and time. Speed means the ratio of distance and time. ఇంకా ఎలా కూడా చెప్పచ్చు, the distance traveled an object in unit of time. in a unit of time అని చెప్పచ్చు. యూనిట్స్ చూడండి. సో డిస్టెన్స్కి CGS యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్. MKS యూనిట్స్ చూడండి, మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ. Velocity means the ratio of displacement by time. Is nothing but an object. The displacement an object is in one unit of time is velocity. In CGS units, centimeter per second. MKS units, it is also meter per second. Displacement vector కనుక velocity కూడా vector quantity అవుతుంది. Speed, distance అనేది scalar quantity, time also scalar కనుక speed అనేది scalar quantity అవుతుంది. Measuring of average of speed. Here choose 2 points, that is A and B, and the distance between A and B is 100 meters. And we ask your friends to participate in this activity, whose are Priya, Suma, Sunita, Sandhya. Time taken to be reach B. T1 10 seconds, T2 5 seconds, T3 15 seconds, T4 20 seconds. Priya reaches to B in 10 seconds. Suma reaches to B in 5 seconds. Sunita reaches point B in 15 seconds. Sandhya, time taken to be 20 seconds in reach point B. Okay. Speed is equal to distance by time. So 100 by 10 equal to 10 meter, 100 by 5 equal to 20 meter, 100 by 15 equal to 6.67 meter per second, 100 by 20 equal to 5 meter per second. So average speed is 20 meter per second. 20 meter per second. She has a greatest average speed. Similarly, we measure the average velocity as well as
The speed at any instant is called instantaneous speed. ఇన్స్టంటేనియస్ స్పీడ్ని గ్రాఫ్లో ఎలా చెప్తామో ఒకసారి చూడండి. y-axis, x-axis, horizon, time in x-axis, distance in y-axis. సో కారు ఎలా ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అయింది అనుకుందాం. లేదు ఇలా ట్రావెల్ అయింది అనుకుందాం. యాజ్ టీజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగానే చెప్తున్నాను. సో ఇక్కడ కర్వ్డ్ లైన్ వచ్చింది, కర్వ్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. స్పీడ్ ఏమో చేంజ్ అవుతుంది. ఎక్కడెక్కడ చేంజ్ అయింది, ఇక్కడ ఈ రెండు దగ్గర చేంజ్ అయింది. సో ఇక్కడ టైంని t1, ఇక్కడ టైంని t2 అనుకుందాం. ఇక్కడ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటే స్పీడ్ చేంజ్ అయింది కదా, ఇక్కడ చేంజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనకి ఇన్స్టేనియస్ స్పీడ్ ఒకేలాగా ఈ టైం ఇంటర్వెల్లో ఎక్కడైతే t3 టైం దగ్గర అడిగాడు, ఇక్కడ అజ్యూమ్ చేసుకుందాం t3 టైం దగ్గర. సో ఈ రెండు ఇంటర్వెల్ మధ్యన t3 ఉంది. ఇక్కడ ఇన్స్టేనియస్ స్పీడ్ కావాలి అన్నప్పుడు ఈ రెండింటిని మనం కలపాలి. ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర, ఏ పాయింట్ దగ్గర అనుకుంటున్నాం అక్కడ టాంజెంట్ని డ్రా చేయాలి. సో ఈ పాయింట్ దగ్గర S3. సో ఇక్కడ పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర మనం స్పీడ్ని చూస్తున్నాం కనుక ఇది ఇన్స్టంటేనియస్ స్పీడ్ అవుతుంది. Speed at any instant point is called instantaneous speed. So graph note చేసుకోండి. Uniform motion. Let us assume 2 points A and B, and here is 4 meter, here also 4 meter, 4 meter, 4 meter. So 1 second, second, third second, fourth second. So 1 second, 1 second, 1 second. Graph చేద్దాం చూడండి. Time interval, distance covered. First second లో 4 meters, second లో ఎంత ట్రావెల్ చేసినట్టు 8, థర్డ్ సెకండ్ లో ఎంత ట్రావెల్ చేసినట్టు 12, ఫోర్త్ సెకండ్ లో 16. ప్రతి సెకండ్కి 4 మీటర్ ట్రావెల్ చేసుకుంది కనుక సేమ్ టైం ఇంటర్వల్లో సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది కనుక ఇట్ ఈస్ ఏ యూనిఫామ్ మోషన్. గ్రాఫ్ చూద్దాం చూడండి. టైం, డిస్టెన్స్. సో 1, 2, 3, 4, here 4, 8, 12, 16, 2, 8, 3, 12, 4, 16. It is a uniform motion. Okay. Next, non-uniform motion. Okay, children. Similarly, we assume A and B, and first second, third second, fourth second. 4 meter,
here 6 meter, here 9 meter, here 10 meter. చూడండి, ఫస్ట్ సెకండ్లో 4 మీటర్ ట్రావెల్ చేసింది, సెకండ్ సెకండ్లో 6 మీటర్ ట్రావెల్ చేసింది, ఇక్కడ థర్డ్ సెకండ్లో 9 మీటర్స్, ఫోర్త్ సెకండ్లో 10 మీటర్స్. సో సేమ్ టైం ఇంటర్వల్లో సేమ్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయలేదు కనుక ఇది నాన్ యూనిఫామ్ మోషన్. ఒకసారి గ్రాఫ్ చూద్దాం. చూడండి, 1 2 3 టైం, distance, therefore 8 12 16. 1 first second of 4, second 6, that means 10 19. సో ఇక్కడ ఫోర్త్ సెకండ్లో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే 29. సో ఇక్కడ ఎక్కడ వస్తుంది. సో ఇలా వెళ్ళింది. ఇది నాన్ యూనిఫామ్ మోషన్ మనకి తెలియజేస్తుంది గ్రాఫ్. సో యూనిఫామ్ మోషన్ అయితే వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్గా లేదు నాన్ యూనిఫామ్ మోషన్లో. ఇక్కడ ఇన్స్టేనియస్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీకి ఈక్వల్గా ఉంటుంది, ఇక్కడ ఇన్స్టేనియస్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీకి ఈక్వల్గా ఉండదు. All are open your textbooks, page number 9. Example 1. A man standing under a street lamp of height capital H above the ground starts running with a constant speed v in constant direction. The light from the lamp falling on the man forms a shadow of him. Find the velocity with which the edge of the shadow of the man's head moves over the ground if his height is small h. ఇక్కడ ఏఓ పోల్ హైట్ అది హెచ్, మ్యాన్ హైట్ ఎంత స్మాల్ హెచ్. సో రిమైనింగ్ హెచ్ మైనస్ హెచ్. ఈ మనిషి తాలూకా నీడ షాడో ఇక్కడ వరకు పడితే అతని హెడ్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది కావాలి. సో ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఒకటి అంటే ట్రయాంగిల్ ఏడిబి, ఇంకొకటి ఏఓసి. 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో దీని నుంచి చూడండి, డిబిబై ఏడి ఈక్వల్ టు ఓసి బై ఓఏ. ఇక్కడ డిబి అంతా చూడండి, డిబి స్మాల్ ఎస్ బై ఏడి. ఏడి ఎంత ఉంది, హెచ్ మైనస్ హెచ్, హెచ్ మైనస్ హెచ్ ఈక్వల్ టు ఓసి క్యాపిటల్ ఎస్ బై OA capital H. We know that S equal to VT by H minus H equal to ST by H. Small v by H minus H equal to it class multiplication చేస్తే capital B, since V equal to S by H. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఇది స్మాల్ వి, ఇది క్యాపిటల్ వి, దీన్ని బేస్ చేసుకొని మనం హెడ్ తాలూకా పీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ బాల్స్ని ఫ్లోట్ నుంచి ఫాల్ డౌన్ చేసామనుకోండి, ఆన్ క్లోజ్ అబ్జర్వేషన్ వీ ఫైండ్ దట్ వెన్ బాల్ మూవ్స్ డౌన్ ద ఇంక్లైన్ ప్లేన్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ రిమైన్స్ కాన్స్టెంట్.
ఇక్కడ బాల్ని అప్వర్డ్ డైరెక్షన్లో పైకి పంపించామనుకోండి, స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్పీడ్ చేంజ్ అవుతుంది, మోషన్ కాన్స్టెంట్గా ఉంటుంది. అబ్జర్వింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఇక్కడ ఒక బాలు, దానికి ఒక థ్రెడ్ ట్యాగ్ చేసి ఉంచాం. దీన్ని ఈ డైరెక్షన్లో ఇలా తిప్పుదాం. సో దానికోసం నేను చిన్నది తీసుకున్నాను, చూడండి. దీన్ని నేను వదిలేస్తే ఏమవుతుంది, ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో చూడండి ఇలా తిరుగుతుంది కదా. నేను విడిచిపెట్టిగా ఏమైంది, ఈ డైరెక్షన్, ఇక్కడైతే ఇది, ఇక్కడైతే ఇది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్కి అంటే రేడియస్కి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది కూడా రేడియసే కదా, ఇది కూడా రేడియస్ కదా, ఖచ్చితంగా పర్పెండిక్యులర్లో మూవ్ అవుతూ ఉంటుందండి. ద రేట్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం కూడా చేంజ్ అవుతూ ఉంటే ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి యాక్సిలరేషన్ ఉందని చెప్తాం. యూనిఫామ్ వెలాసిటీలో వెళ్తే దానికి యాక్సిలరేషన్ ఉందని, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. వెలాసిటీ చేంజ్ అయితేనే దానికి యాక్సిలరేషన్ ఉందని చెప్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఏ ఈక్వల్ టు చేంజ్ ఆఫ్ వెలాసిటీ బై చేంజ్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. Here, three equations are there. One is V equal to U plus AT. Second one is S equal to UT plus half AT square. Third one is V square minus U square equal to 2AS, where U is initial velocity, V is final velocity, S is displacement, T for time, A is uniform acceleration. Uniform acceleration. Three equations చూడండి ఒకసారి. V equal to U plus AT, S equal to UT plus half AT square, V square minus U square equal to 2AS. Here U is initial velocity, V is final velocity, S is displacement, T for time, A for uniform acceleration. It is measured in meter per second. It is also meter per second. Displacement in meters, time in seconds, uniform acceleration meter per second square. Note down, children. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఒక్కొక్కటి డెరివేషన్ చూద్దాం. ఏ నుంచి ఒక ఆబ్జెక్ట్ బికి ట్రావెల్ చేస్తుంది అనుకుందాం.
ఏ అనేది ఇనీషియల్ పాయింట్, బి ఫైనల్ పాయింట్. ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నామో అక్కడ వెలాసిటీని ఇనీషియల్ వెలాసిటీ అంటాం, దట్ ఈజ్ యూ. ఎక్కడైతే ఎండ్ అవుతామో ఆ పొజిషన్లో ఉండే వెలాసిటీని ఫైనల్ వెలాసిటీ అంటారు, వి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంతో కొంత టైం పడుతుంది కదా, అది టీ. అలాగే వెలాసిటీ చేంజ్ అవుతుంటే యాక్సిలరేషన్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్ వెలాసిటీకి యూనిఫామ్ యాక్సిలరేషన్ ఉంటుంది, ఏ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ప్లేస్ మారింది కనుక డిస్ప్లేస్మెంట్ అయింది, ఎస్. ఓకే, ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్, ఫోర్త్ ఇలా తీసుకుందాం టైం ఇంటర్వల్. ఫస్ట్ సెకండ్లో యూతో పాటు ఏముంది, యాక్సిలరేషన్. ఏ సెకండ్లో, ఫస్ట్ సెకండ్లో, దట్ ఈస్ యూ ప్లస్ ఏ. సెకండ్లో చూద్దాం, ఫస్ట్ సెకండ్ ఇది, సెకండ్లో చూద్దాం, యూతో పాటు ఏ ఇంటూ 2a, ఏ ప్లస్ ఏ, ఇక్కడ ఒక ఏ, ఇక్కడ ఒక ఏ, యాక్సిలరేషన్. సో యూ ప్లస్ 2a ఇలా తీసుకుంటే టీ సెకండ్లో యూ ప్లస్ ఏ ప్లస్ టీ టైమ్స్. సో దట్ ఈజ్ యూ ప్లస్ ఏటీ. ఈ యూ ప్లస్ ఏటీ ఎక్కడికి వెళ్ళింది, ఈ టీ సెకండ్స్లో ఫైనల్ వెలాసిటీకి చేరుకుంది, దట్ ఈజ్ వి. ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్, v equal to u plus at. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, v equal to u plus at. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ని డెరివేట్ చేద్దాం. We know that velocity equal to displacement by time. So v equal to s by t. ఇక్కడ వెలాసిటీ అంటే ఏ వెలాసిటీని తీసుకోవాలి, యావరేజ్ వెలాసిటీ తీసుకోవాలి. యావరేజ్ వెలాసిటీ అంటే ఆల్రెడీ మనం ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ రెండు చెప్పాం కదా, u ప్లస్ v బై 2 ఈక్వల్ టు s బై t. సో దేని నుంచి s ఈక్వల్ టు, చూడండి, u ప్లస్ v బై 2 ఇంటూ t. ఇక్కడ u, v అంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ తెలుసు, u ప్లస్ at అని, బై 2 ఇంటూ t. ఇక్కడ చూడండి, u ప్లస్ u 2u ప్లస్ at బై 2 ఇంటూ t. ఇక్కడ 2ut ప్లస్ at స్క్వేర్ 4/2. ఒక్కొక్క టర్మ్ ని చూద్దాం, చూడండి, బై 2 ప్లస్ at స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్ అయింది, ut ప్లస్ 1/2 పక్కన రాద్దాం, at స్క్వేర్. ఇదంతా దేనికి బదులుగా వచ్చింది, s. సో సెకండ్ ఈక్వేషన్ ఈజ్ s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. థర్డ్ ఈక్వేషన్ ఎలా డెరివేట్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి v మైనస్ u ఈక్వల్ టు at అని రాయొచ్చా, మనకి తెలుసు
v ఈక్వల్ టు s బై t. ఇక్కడ v అంటే ఏం చెప్పాను, u ప్లస్ v బై 2 ఈక్వల్ టు s బై t. సో దేని నుంచి u ప్లస్ v ఈక్వల్ టు 2s బై t. సో దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, దీన్ని v అందాం, దీన్ని a అందాం. సో ఫ్రమ్ a and b we get, మనకి ఒక ఫార్ములా తెలుసు, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే v మైనస్ u ఇంటూ v ప్లస్ u. సో v మైనస్ యూకి బదులుగా ఏం రాయొచ్చు, at. v ప్లస్ యూకి బదులుగా ఏం రాయొచ్చు, 2s బై t. t క్యాన్సిల్ అయింది. ఇక్కడ మనకి ఆల్జీబ్రికల్ ఎక్స్ప్రెషన్స్లో మనం ఏం నేర్చుకుంటాం, a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్. థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్. సో థర్డ్ ఈక్వేషన్ ఏం నేర్చుకున్నాం, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఫస్ట్ ఈక్వేషన్ v ఈక్వల్ టు u ప్లస్ at. Second equation s equal to ut plus half at square. Third equation v square minus u square equal to 2as. ఇప్పుడు వరకు స్టోరీ విన్నాను కదా, ఆ స్టోరీలో ర్యాబిట్, టార్టాయిస్, ఈ రెండు ఏం చేసాయి, ఈ రెండింటికి మనం గ్రాఫ్ చూద్దాం. సో t on x-axis, distance on y-axis. Similarly, ర్యాబిట్ ఏం చేసింది, కొంత దూరం వెళ్ళి టార్టాయిస్తో పోటీ పడి కొంత దూరం వెళ్ళి టార్టాయిస్ నెమ్మదిగా వస్తుందని రెస్ట్ తీసేసుకుంది. చాలా టైం అక్కడే ఉండిపోయింది. టార్టాయిస్ ఏం చేసింది, నెమ్మదిగా అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఏ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలో ఆ పాయింట్కి నెమ్మదిగా రీచ్ అయ్యింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టార్టాయిస్, ఈ రెండింటికి గ్రాఫ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్వశ్చన్ ఉంది. ఇది ర్యాబిట్ ఇక్కడ రెస్ట్ తీసుకుంది. టార్టాయిస్ యూనిఫామ్ మోషన్లో ట్రావెల్ చేస్తూ ఆ గమ్యాన్ని చేరుకుందన్నమాట.